ప్రాచీన పౌరాణికాల ప్రకారం చంద్రవంశ చక్రవర్తి యయతి కొడుకైన యదు మహారాజు పేరు మీదుగానే ఈ కులానికి యాదవ వంశం అనే పేరు వచ్చింది. ద్వాపర యుగంలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు మరియు బలరాముడు ఈ కులంలోనే అవతరించి ఈ వంశ కీర్తిని విశ్వవ్యాప్తం చేశారు. యాదవులు కేవలం పశువులు పెంచడమే కాక గొప్ప సామ్రాజ్యాలను ఏలిన రాజులుగా నిలిచారు. దేవగిరి యాదవులు, హొయసల రాజులు, విజయనగర సామ్రాజ్య స్థాపకులైన హరిహర రాయలు, బుక్క రాయలు యాదవ కులానికి చెందినవారే అని చరిత్ర ఆధారాలు వెల్లడిస్తున్నాయి. శాంతి సమయంలో గోసేవ, ప్రకృతి ప్రేమను చాటుతూనే సమరం వస్తే శత్రువులను సింహ స్వప్నంగా భయపెట్టే ధీరత్వం వీరి సొంతం. అలానే అమాయకత్వం, ధైర్యం, కృష్ణ భక్తి వీరి నైజం. మన భారతీయ సంస్కృతికి గో రక్షణకు వెన్నెముకగా నిలిచిన యాదవ వంశ చారిత్రక విశేషాలు మీకు నచ్చితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.